ప్రతి సిఈ సివిల్ ఇంజనీర్, డ్యామ్ ఇంజనీర్, ఐఏ ఇరిగేషన్ ఇంజనీర్, ఇతర ప్రాజెక్ట్లో పనిచేసే ఇంజనీర్లందరికీ థరో నాలెడ్జి, ట్రైనింగ్, కౌన్సిలింగు, ఫ్లడ్ కంట్రోల్, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫోర్కాస్టింగ్, అబ్జర్వేషన్, యాక్షన్స్, టైమ్లీ యాక్షన్స్ వగైరా అనేక అంశాలపైన అవగాహన ఉండవలెను. ఫ్లడ్ కంట్రోల్ టెక్నిక్స్, ఇందులో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాచురల్ స్పెషల్ స్కిల్స్ ఇమిడి ఉన్నాయి. ఇవన్నీ చక్కగా ట్రైన్ అప్ అవ్వలేను, ఇంజనీర్లు తెలుసుకోనవలేను. అప్పుడే పశుపక్షాదులను, మనుషుల ప్రాణాలు, మనుషుల ఆస్తిపాస్తులు, సొసైటీని రక్షించగలరు, మంచి పేరు వస్తుంది. ఫ్లడ్ మేనేజ్మెంట్లో ముఖ్యాంశము గుర్తుపెట్టుకోండి, ఎక్సెస్ వాటర్ ఎప్పుడైతే వస్తుందో వరదల వల్ల క్యాచ్మెంట్, లోకల్ క్యాచ్మెంట్, ఎక్స్టర్నల్ క్యాచ్మెంట్ పైనుంచి ఎంత వస్తుంది అనే దానిపైన అవగాహన ఉండాలి. ఆ స్పిల్ గేట్స్, రిజర్వాయర్ వైపు వచ్చే వాటర్, ఎక్సెస్ వాటర్ని రివర్లోకి తోసేయడము, మరియు సైడ్ సోర్సెస్ ఏమైనా ఉంటే వాటిలో తోసేయడము, మెయిన్ కెనాల్స్ కానీ నిండని సైడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, ఫారెస్ట్ వ్యాలీస్ వగైరా వాటిలో పంపించవలెను. రిజర్వాయర్ని సేఫ్గా ఉంచవలెను, డ్యామ్ని సేఫ్గా కాపాడుకొనవలెను. మరొక అంశం అండి, రిటైన్డ్ వాటర్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, అంటే మనం ఎక్సెస్ వాటర్ నెట్టేసి కావాల్సిన వాటర్ని ఉంచుకుంటాం కదా రిజర్వాయర్లో. దాని ఉద్దేశం ఏమిటంటే అగ్రికల్చర్ పర్పస్, ఇండస్ట్రియల్ పర్పస్, నావిగేషన్ పర్పస్, డ్రింకింగ్ పర్పస్, ఇలా అనేకము 2 సీజన్లు ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్టోరింగ్ వాటర్ ఇన్ రిజర్వాయర్. ఫ్లడ్ మేనేజ్మెంట్ని పార్ట్లీ అడ్మినిస్ట్రేషన్ అని అనవచ్చును, ఎందుకంటే ఫోర్కాస్టింగ్, అబ్జర్వేషన్, టైమ్లీ యాక్షన్స్ వగైరా అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అప్పుడే మనము ఈ సొసైటీలో ఉన్న మెన్ అండ్ మెటీరియల్స్ ప్రాపర్టీని రక్షించుకునవచ్చును. మరొక అంశం, ఫ్లడ్ కంట్రోల్ డ్యూటీలో ఇంజనీరింగ్ సిబ్బంది అంతా 24/7 అంటే 24 గంటలు అలర్ట్గా ఉండాలి. 2-3 షిఫ్ట్లో డ్యూటీలు చేయాలి. ఆల్వేజ్ ఆపరేషనల్ మోడ్లో రెడీగా ఉండవలేను. ఫ్లడ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫార్ములా ఏమిటంటే FOA, ఫోర్కాస్ట్, అబ్జర్వ్, యాక్షన్, ఆర్ OFA అని కూడా అనవచ్చు. చర్యలు తొందరగా తీసుకొనవలెను, టైమ్లీ రెస్పాన్సు, తొందరగా చర్యలు తీసుకొనవలెను, లేకుంటే రిజర్వాయర్, డ్యామ్ పోతుంది, ఎంతో నష్టం వాటిల్లును. మేనేజ్మెంటు ఆర్గనైజేషన్లో ఇంజనీరు మేనేజర్ అవుతాడు. అసిస్టింగ్ స్టాఫ్ ఆర్ హెల్పింగ్ స్టాఫ్ అంతా వారిని సైడ్ పిల్లర్స్, ఎండ్ పిల్లర్స్ బిల్డింగ్లో ఉంటాయి కదా, సైడ్ ఎండ్ పిల్లర్స్ అనవచ్చు. ఏది ఇంజనీరు మెయిన్ పిల్లర్ అయితే హెల్పింగ్ స్టాఫ్ అంతా సైడ్ పిల్లరు, ఎండ్ పిల్లర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇట్స్ ఎ టీమ్ వర్క్, ఇది టీమ్ వర్క్ అనమాట. మరొక అంశము, మేము ఫ్లడ్ డ్యూటీకి పోతున్నాము, డ్యామ్ డ్యూటీకి పోతున్నాము, నైట్ డ్యూటీకి పోతున్నాము, డే డ్యూటీకి పోతున్నాము అని చెప్పి పడుకోవడము, తప్పించుకోవడము, ఫోర్కాస్టింగ్ చేయకపోవడం, నాలెడ్జ్ లేకుండా ఉండడం, ఎక్సెస్ వరద అంతా కొట్టిందనుకో డ్యామ్కి, గేట్కి, డ్యామ్ పోతే మరి తీవ్ర నష్టం వాటిల్లును. కనుక తప్పించుకోవద్దు, పడుకోవద్దు, డెడికేటెడ్గా, మొరాలిటీ ఉండాలి, డెడికేటెడ్గా డ్యూటీ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మరొక అంశం, ఈ గేట్స్ రిమోట్ ద్వారా ఎలక్ట్రికల్ మాన్యువల్ మెథడ్ కానీ ఎలక్ట్రిక్ పవర్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మరొక అంశము, ఫ్లడ్ కంట్రోల్ మెథడ్స్ ఏమిటంటే వెజిటేషన్, అంటే ఎక్కడైతే వరద పోతుందో అక్కడ చెట్లను నాటడము, శాండ్ బ్యాగ్స్ వేసుకోవడము, టెంపరరీ ఎమర్జెన్సీ వర్క్స్ నామినేషన్ బేసు లేదా ఏదైనా O&M అప్రూవల్, కమిటీ అప్రూవల్ ఫోన్ల ద్వారా వగైరా చేసుకునవచ్చును. ఎమర్జెన్సీ వర్క్స్ ఎప్పుడు ఆపొద్దండి. నెక్స్ట్ బ్యారియర్స్ నిర్మించడము, రివర్కి, ఫారెస్ట్ వ్యాలీస్, లోయలు వగైరా, వాగుస్లోకి, కెనాల్స్, సైడ్ ఏమైనా రిజర్వాయర్లు, బ్యాలెన్స్ రిజర్వాయర్ ఖాళీగా ఉంటే అటు నీళ్లు పంపడం, అలా డైవర్స్ డిస్పర్స్ చేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇక్కడ థింగ్ ఏంటంటే డైవర్షన్, డిస్పర్షన్. తర్వాత రిజిస్టరు, ఫ్లడ్ లెవెల్ గ్రాఫ్స్, స్టాఫ్ డీటెయిల్స్, ఫోన్ నంబర్స్ వగైరా అంతా సైట్ దగ్గర, రిజర్వాయర్ దగ్గర ఉండవలేను. స్టేజెస్ ఆఫ్ ఫ్లడ్ ఏమిటంటే యాక్షన్ స్టేజ్, ఫ్లడ్, మోడరేటు, మేజరు, రికార్డ్ స్టేజ్ అనవచ్చు. అయితే ముఖ్యంగా సేఫ్ స్టేజ్, ఫ్లడ్ స్టేజ్, డేంజర్ స్టేజ్ అని 3 విభాగాలుగా విభజించుకొని మీరు అడ్మినిస్ట్రేషన్ చేయండి.
అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. నెక్స్ట్ ఫ్లడ్ కాస్త పెరుగుతున్నప్పుడే బిగినింగ్లోనే అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ ఫ్లడ్ మానిటరింగ్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రజలు సొసైటీ సేఫ్టీ కోసం. డే అండ్ నైట్ స్టాఫ్ మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. 24/7 గంటలు ఎస్కేప్ కాకూడదు, నిద్రపోవద్దు. టీలు గిట్ట తాగి కాస్త రిలాక్స్ అయ్యి డ్యూటీలో అలర్ట్గా ఉండాలి. 8 అవర్స్ డ్యూటీ కావచ్చు, 12 9 అవర్స్ డ్యూటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, 2 షిఫ్ట్ కావచ్చు, 3 షిఫ్ట్ కావచ్చు. మరొక అంశము, ఈ ఇంజనీర్స్కి అంతా ఈ డ్యామ్ పైన చేసేవాళ్ళు, రిజర్వాయర్లో పనిచేసే వాళ్ళకు మంచి అవగాహన ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి. ఈ ఎస్పీఎఫ్, సిఆర్పిఎఫ్ కానీ పోలీసులు వగైరా అంతా డ్యామ్ చుట్టూ ఉండాలి, మెయిన్ ప్లేసుల దగ్గర ఉండాలి. డ్యామ్ మీద ఉంచడము, గేట్లు క్లోజ్ చేసుకోవడము, స్టాఫ్ను ఆపడం, ఇబ్బంది పెట్టడం అటువంటి డ్యూటీ అక్కడ వేయకూడదు. వాళ్ళని చుట్టూ వేయాలి రక్షణకి. ఈ డ్యామ్ మీద అంతా కెనాల్ పోలీస్ ఉండాలి, అంటే లస్కర్స్ ఆపరేటర్స్. వీరిని కెనాల్ పోలీస్, డ్యామ్ పోలీస్, రిజర్వాయర్ పోలీస్ అంటారు. కర్ర ఇవ్వాలి, టోపీ, హెల్మెట్ ఉండాలి, బూట్లు ఉండాలి, చిన్న బుక్ ఉండాలి, పెన్ను ఉండాలి, హ్యాండిల్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి. అట్లా ఫిట్గా తిరుగుతుండాలి. అంతా మన ఆపరేటర్స్ కెనాల్ పోలీసే ఉండాలి. ఎస్పీఎఫ్, సిఆర్పిఎఫ్ డ్యామ్ మీద పెట్టకూడదు, డేంజర్. వాళ్ళంతా ఆపుతుంటారు, ఇబ్బంది అయ్యింది ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఏమిటంటే వాళ్ళు చుట్టూ ఉండాలి రక్షణకి. ఏదైనా వస్తే చూసుకోవాలి, తుపాకులు పట్టుకొని దాని చుట్టూ ఉండాలి, కానీ డ్యామ్ మీద గేట్ దగ్గర ఉండొద్దు. నెక్స్ట్ కెనాల్ ఇన్స్పెక్టర్స్, డ్యామ్ ఇన్స్పెక్టర్, రిజర్వాయర్ ఇన్స్పెక్టర్స్, ఇరిగేషన్ సిబ్బంది ఉండాలి. వర్క్ ఇన్స్పెక్టర్లనే ఈ డ్యామ్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, కెనాల్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, రిజర్వాయర్ ఇన్స్పెక్టర్ ఉండొచ్చు, వాళ్ళని ఉంచాలన్నమాట. అప్పుడు అంతా సవ్యంగా జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్. ఇంజనీర్సు, సూపర్వైజర్ అంతా తిరుగుతుండాలి, అలర్ట్గా ఉండాలి. ఎవరు డ్యూటీలో తప్పించుకోకూడదు. ఇందులో పనిచేసే వాళ్ళంతా అదృష్టవంతులండి. ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అనమాట, ఏది ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్.